విస్కర్స్ మరియు పిప్ అనుబంధపు అద్భుత కథ. సోయగమైన పల్లెటూరులో అడవి పూలు గాలిలో తుళ్ళుతూ స్వర్ణకిరణాలు నేలని ముద్దాడుతున్న సందర్భంలో విస్కర్ అనే ఆకర్షణీయమైన ఆకుపచ్చ కళ్లతో ఉన్న నల్లటి పిల్లి జీవిస్తుంది. అది అన్వేషణ స్వభావంతో సాహసాన్ని ప్రేమించే పిల్లి. ఒక ఉదయం పొడవైన గడ్డి మధ్య విస్కర్స్ తాడులా పయనిస్తూ ఉండగా చిన్నగా ఒక చప్పుడు వినిపిస్తుంది. ఆచుపుడకల మధ్య నుండి పిప్ అనే తెలివైన చిన్న ఎలుక తన చిన్ని ఎర్ర స్కార్ఫ్ ధరించి భయంతోనూ ఆసక్తితోనూ విస్కర్స్ వైపు చూస్తూ బయటకు వస్తుంది. మొదట ప్రకృతి స్వభావం ప్రకారం పిల్లి ఎలుకల మధ్య చిన్న ఉద్విగ్నత తలెత్తుతుంది. ఇద్దరూ ఒకరికొకరు చూస్తూ ఒక మౌన పోరాటం నడుస్తుంది. కానీ ఆశ్చర్యకరంగా విస్కర్స్ దాడి చేయకుండా ఆగిపోతుంది. పిప్ కూడా తన భయాన్ని జయించి ముందుకు ఒక అడుగు వేస్తుంది. ఆ చిన్న అడుగే వారి మధ్య ఉన్న తేడాలనన్నింటినీ తుడిచివేసి కొత్త అనుబంధానికి మార్గం సుగమం చేస్తుంది. వారి స్నేహం సరదా ఆటలతో మొదలవుతుంది. ముగ్ధమైన అడవుల్లో వృక్షాల నీడల్లో పరుగు పెట్టుతూ గోపురాలపైకి దూకుతూ ఒకరిని ఒకరు వెంబడిస్తారు. అది పరపరా పరిగెడుతుండటం కాదు, అది గుండెల్లో నిండిన స్నేహానికి ఒక రూపం. ఒకరోజు విస్కర్స్ మరియు పిప్ ఒక బొగ్గు చెట్టులోకి దాక్కుంటారు. పిప్ వర్షం చల్లదనంలో వణుకుతూ ఉంటే విస్కర్స్ తన మృదువైన శరీరంతో పిప్ చుట్టుకుంటూ అతనికి వెచ్చదనాన్ని ఇస్తుంది. ఆ చిన్న సందర్భం వారి స్నేహాన్ని మరింత బలపరుస్తుంది. వారు కలసి నదుల్ని దాటుతూ పర్వతాలపైకి చేరుతూ చివరగా వారు మొదటిసారి కలిసిన ఆ పచ్చిక మైదానానికి తిరిగి వస్తారు. ఇప్పుడు ఆకాశం నక్షత్రాలతో నిండి ఉంది. ఇద్దరూ ఆ నక్షత్రాల వెలుగులో కూర్చుని మనసులలోని అనుబంధాన్ని పరిపూర్ణంగా ఆస్వాదిస్తారు. విస్కర్స్ మరియు పిప్ ఒక హృదయానికి హత్తుకునే కథ. ఇది స్నేహం, సాహసం మరియు భిన్నతలు మనల్ని మరింత దగ్గర చేస్తాయనే గొప్ప పాఠాన్ని చెబుతుంది.